ఆంధ్ర ఎన్నికలలో గతంలో ఉండేటటువంటి ఏరియా సందుకి బూత్లు అంటే బూత్ కమిటీల ఇవి టెంట్లు అక్కడ సరదాగా అందరితో ఇంటింటికి పోవడాలు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉండాలి అన్న ఎందుకు ఓటేయి అన్నట్టు నవ్వుతూనే ఉండేవాళ్ళు. అప్పుడు నాకు తెలిసి ఒక ఈ 5 ఏళ్లలో పట్టిన దరిద్రం తప్పించి ఇదివరకు దారిలో కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలుసుకున్నా నవ్వుకుంటూ మాట్లాడుకుని మేము ఇది కొట్టేస్తాం లేరా నువ్వు అది కొట్టేయండిరా అంటే ఇట్లా మాట్లాడుకోవడాలు తప్పించి తిట్టుకున్న సందర్భాలు తక్కువ, కొట్టుకున్న సందర్భాలు తక్కువ. ఇప్పుడు చాలా నీచమైన స్థాయికి రాష్ట్రం చేరుకుంది. ఇప్పుడు టెక్నాలజీని అందరూ వాడేస్తున్నారు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సప్లు, సోషల్ మీడియా ప్లాట్ఫారాలని విపరీతంగా వాడేస్తున్నారు. యూట్యూబ్లలో పెయిడ్ ఇంటర్వ్యూస్ చేయించి వాటిని సర్క్యులేట్ చేసుకుంటూ సాగించుకుంటున్నారు. అవి మళ్ళీ కట్ చేసి వాటిని వాడతాం. ఇట్లాంటి కాన్సెప్టులతో ప్రస్తుతం టెక్నాలజీని వాడుతూ, అంటే మీటింగులు పిలిస్తే రావట్లేదు జనం, డబ్బులు ఇచ్చి పిలిపించుకోవాలి. ఇక్కడ మీటింగ్ డబ్బులు ఇచ్చి పిలిపించుకుని మళ్ళీ రేపు పొద్దున ఎన్నికల్లో ఓట్లు వేయించి డబ్బులు ఇచ్చుకునేదానికంటే ఓట్లు వేసేదానికి డబ్బులు ఇద్దాంలే, ఆ డబ్బులు బదులు ఇక్కడ టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆ ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళ ఫోన్కి రీచ్ చేస్తారు. ఇప్పుడు ఆ ఫోన్లలో ఏ నియోజకవర్గం అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఫోన్లని ఈ టెక్నాలజీ నడిపే కంపెనీల కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏ నియోజకవర్గంలో ఉన్నామో మన ఓటర్లను బేస్ చేసుకుని వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు 190,000 మంది ఓటర్లు అయితే ఆ 190,000 మంది ఓటర్ల ఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. మన సోషల్ మీడియా అకౌంట్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఎట్లా గ్యాదర్ చేశారంటే చెప్పలేం. అవన్నీ దగ్గర పెట్టుకుని మనకి ఇప్పుడు ఆ సంస్థోడికి కనుక డబ్బులు ఇస్తే మనకందరికీ ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకే ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. అయ్యా ఓటేయండి అనేటువంటి కోణం, లేదా ఆ అభ్యర్థి గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి కోణం. దీనికి బయట జనాలకి మందు పోయించి తిండి పెట్టించి వీటంతటికి అయ్యేటటువంటి ఖర్చు కోట్లల్లో అయ్యేదానికంటే ఇది లక్షల్లో అయిపోతుంది. దీంతో అభ్యర్థులను టెక్నాలజీ వైపుకే దృష్టి సారిస్తున్నారు.